మా పార్టీలో రామన్నకే కాదు కదా, నేను బోల్డంత మందికి రాఖీలు కట్టాను. ప్రతి ఒక్కరు నన్ను అనే పిలుస్తాను. వాళ్ళందరూ కంచుకోటలాగా మనకు అడ్డుగా ఉండాలి అనుకుంటాం. అన్న విషయంలో కేసు వచ్చినప్పుడు అందరూ వచ్చారు. అదే నాకు కేసు వచ్చినప్పుడు ఎవరు రాలేదు. ఎందుకు పంపలేదు తెలియదు. ఐఎమ్ ఆల్సో యువర్ పార్టీ లీడర్. నా మీద కక్షగట్టి భారతీయ జనతా పార్టీ చేస్తుందన్న విషయం ఫాదర్తో సహా అందరికీ తెలుసు. నాన్నగారే చెప్పారు పలు సందర్భాల్లో, నన్ను ఏం చేయలేక నా బిడ్డ మీద పడ్డారు. మరి అట్లాంటప్పుడు పార్టీ సోషల్ మీడియా ఎందుకు డిఫెండ్ చేయదు నన్ను? నేను ఎంతో పవిత్రంగా నా లైఫ్ దారబోసి చేసినటువంటి బతుకమ్మ లాంటి పండగకి కూడా ఆయన ఇట్లా బతుకమ్మ ఎత్తుకుంటే ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్స్ పెట్టి ట్రోల్ చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ కదా, కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడంటే ఇప్పుడు 3 years ఒంటరిగా నేనే సోషల్ మీడియాతో ఫైట్ చేశాను, ఈడీతో ఫైట్ చేశాను, సిబిఐతో ఫైట్ చేశాను.